హాయ్ వ్యూవర్స్. కొత్తగా ఏర్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేంటంటే గత ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో కొత్తగా కట్టినటువంటి రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించడం జరిగింది. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి. ఇక్కడ చూస్తే గతంలో వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం అని పేరుండేది. దాన్ని రైతు సేవా కేంద్రంగా మార్చారు. అలానే ఆర్బీకేలు అంటే రైతు భరోసా కేంద్రాల వద్ద ఉన్నటువంటి నవరత్నాల లోగో కానీ, అలానే పాత సీఎం జగన్ గారి ముఖ చిత్రం ఏదైతే ఉందో వాటి బోర్డులని తక్షణమే తొలగించమని ఆర్డర్లు ఇవ్వటం జరిగింది. అలానే వ్యవసాయ రైతుల కోసం ఆర్బీకే అని ఒక యూట్యూబ్ ఛానల్ గన్నవరం కేంద్రంగా ఏర్పాటు చేశారు గతంలో. దాని పేరు కూడా ఇప్పుడు మార్చి పాడి పంటల ఛానల్గా పేరైతే మార్చడం జరిగింది. అలానే ఒక మ్యాగజైన్ వచ్చేది, వైఎస్ఆర్ రైతు భరోసా మంత్లీ మ్యాగజైన్ వచ్చేది. ఆ మ్యాగజైన్ పేరు కూడా పాడి పంటలు మ్యాగజైన్గా పేరు మారుస్తూ జేడి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అలానే వ్యవసాయ సహకార మండలి కమిటీలను కూడా రద్దు చేశారు. ఆర్బీకో స్థాయి నుండి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వ్యవసాయ సహకార కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ రద్దు చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. త్వరలోనే మళ్ళీ కొత్త కమిటీలు ఎన్నుకుంటారు కాబట్టి ఆ పాత కమిటీలను రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చారు. థ్యాంక్ యూ వ్యూవర్స్. ఇలాంటి మరెన్నో న్యూస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని, షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.